యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ట్రాన్స్జెండర్ స్థానికులకే భిక్షాటన చేసుకునే అవకాశం కల్పించాలని కస్తూరి డిమాండ్ చేశారు. మంగళవారం ఆలేరు రహదారి బంగ్లాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తాము గత 20 సంవత్సరాలుగా ఇక్కడే నివసిస్తున్నామని, కొలనుపాక గ్రామానికి చెందిన జోగిని ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇతర ప్రాంతాల నుండి ట్రాన్స్జెండర్లను తీసుకొచ్చి భిక్షాటన చేయించడం సరైనది కాదని పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ట్రాన్స్జెండర్ స్థానికులకే భిక్షాటన చేసుకునే అవకాశం కల్పించాలని కస్తూరి డిమాండ్ చేశారు. మంగళవారం ఆలేరు రహదారి బంగ్లాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తాము గత 20 సంవత్సరాలుగా ఇక్కడే నివసిస్తున్నామని, కొలనుపాక గ్రామానికి చెందిన జోగిని ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇతర ప్రాంతాల నుండి ట్రాన్స్జెండర్లను తీసుకువచ్చి భిక్షాటన చేయడం సరైంది కాదని పేర్కొన్నారు. మండలానికి చెందిన వారైతే ఆధార్ కార్డు చూపించి భిక్షాటన చేయాలని డిమాండ్ చేశారు. బయట ప్రాంతాల వారు ట్రాన్స్జెండర్ పేరుతో గందరగోళం సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని చర్యలు తీసుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు కస్తూరి. మేము గత 25 సంవత్సరాల నుంచి ఇక్కడ నివసిస్తున్నాం యాదాద్రి జిల్లాలోని. దీన్ని ఏం పేరు కుమారి, ఏం పేరు మాధవి. మేమందరమే గత ఒక 30-35 మంది బతున్నాం ఇక్కడ. ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ బతుంటాం, ఆడుకుంటాం, అన్నీ మంచిగానే బతున్నాం ఇప్పటి వరకు. ఇక్కడ మన కొలనుపాకని పక్క గ్రామం నుంచి వచ్చి ఒక అంటే జోగినిగా ఉండేవా. ఇంతకుముందు వచ్చేసి ఎక్కడే ఉండేది, అంటే జోగినిగా అక్కడే ఉండేది. అయితే తన దగ్గరికి ఎవరో ఒక 2 పిల్లలను తీసుకొచ్చేసి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఆలేరులో పెట్టించేసి ఈ చుట్టుముట్టు ఊర్లన్నీ అడిగిపీయటం చేయటం అవన్నీ చేస్తున్నారు. ఇది ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఎవరు అసలు అన్నీ ఇక్కడికొచ్చి అడుగుదామని వచ్చినాం. వచ్చేసరికి మమ్మల్ని చూసి పారిపోవటం చేస్తున్నారు. ఎందుకు ఇట్లా పారిపోతున్నారు, మీరు పారిపోకూడదు కదా. మాలాంటి వాళ్ళు అయితే మాతో పాటు నిలబడి మాట్లాడాలి. కానీ మీరు ఎందుకు పారిపోతున్నారని మేము పట్టుకొని వచ్చినందుకు మేము మళ్ళీ పట్టుకొని పిఎస్కి తీసుకొచ్చినాం. పిఎస్కి తీసుకొచ్చినందుకు మమ్మల్ని కొట్టారు, చేశారు అని చెప్తున్నారు వాళ్ళు. కానీ వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు. ఇక్కడ వాళ్ళు అయితే మాతో పాటు కలిసి అడుక్కోండి. మాతో పాటు మేము ఏ టయానికి పోతున్నాం ఆ టయానికి వచ్చి మాతో పాటు కలిసి అడుక్కోవాలి. కాకపోతే వీళ్ళు ఏంటంటే వీళ్ళు సొంతంగా పోవటం చేయటం ఇట్లా చేస్తారు. మరి దావీదు, తను కొలనుపాక దావీద్ అయినా దావీద్ స్వామి అంటారు ఆయన్ని. మరి ఆయన ట్రాన్స్జెండర్ లెక్క ఉన్నా కానీ ట్రాన్స్మేల్గా ఉన్నా కానీ మరి కనీసం మాకు ఎప్పుడైనా సంప్రదించలేదు. మరి మమ్మల్ని ఒక మాట అడగాలేదు ఎప్పుడు కూడా. మరి ఈ టయానికి పోతున్నారు కదా, మరి మీతోనే మేము వచ్చి అడుగుతామని కూడా ఒక్కడు నన్ను అడగలేదు, నన్ను సంప్రదించలేదు. ఏది లేకుండా తన ఇష్టాసారంగా పంపించడం చేసి మా పైన దురువులు చేస్తాడు, చాలా మమ్మల్ని ఇబ్బంది చేస్తాడు, టార్చర్కి గురి పెడతాడు మమ్మల్ని. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఊరికి ఏ ఊరికి పోయినా కానీ వీళ్ళు ఎక్కడ వాళ్ళని అడుగుతున్నారు మమ్మల్ని ముందు. ఎందుకంటే వీళ్ళు ఏదైనా చేసినా ఏదైనా జరిగినా కానీ రేపు మమ్మల్ని అడుగుతారు. ఇక్కడ బతికేది మేము కాబట్టి మమ్మల్ని ఖచ్చితంగా అడుగుతారు ఈ ఊర్లలో ఉన్నవారు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ఊర్లలో బతున్నాం కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని అడుగుతున్నారు. ఇక్కడ ఉంటుంటే వీళ్ళు ఎవరు ఎందుకు అని చెప్పేసి మరి ఒకళ్ళు మేము మాలాంటి ట్రాన్స్జెండర్ అయితే, నేను ఒక ట్రాన్స్జెండర్ని, ఇప్పుడు నన్ను చూసి నువ్వు ఆగాల్సింది, ఆకోకుండా ఉరకటం ఎందుకు? అట్లా ఉరికి ఆ రోజు నైట్ పోతే ఆ రోజు ఉరికారు, తెల్లారి పొద్దుగాల పోతే ఆ రోజు అట్లే ఉరికినందుకు ఆ రోజు కౌన్సిలర్లు ఉన్నారు అక్కడ నుంచి పట్టుకొని వచ్చి పిఎస్ కార్డు తీసుకొని వచ్చినాం. పిఎస్ కార్డు సార్ అదే చెప్పారు, మీరు ఏ ఊరు అక్కడికే పోయి అడుక్కొని బతుకుంటామా, ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంప్రదించుకొని వాళ్ళతో పాటు కలిసి అడుక్కొని బతుకుతారు, మీరు ఉండొద్దని చెప్పారు. అయినా కానీ వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు. మరి వాళ్ళు ఎందుకు ఉంటున్నారు అనేది మాకైతే అర్థం కావట్లేదు. రోజు ఒక ఊరికి పోవటం, అలసలు చేయటం, వెళ్ళిపోవటం. కానీ ఊర్లో వాళ్ళు అందరు కలిసి మమ్మల్ని అడుగుతూ ఉన్నారు, వీళ్ళు ఎక్కడోళ్ళు, వీళ్ళు కొత్తగా వచ్చారు, వీళ్ళు మీ వాళ్ళు గారు వీళ్ళని మమ్మల్ని అడుగుతున్నారు. వాళ్ళ వల్ల మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. కనీసం వాళ్ళు మీ మీడియా వారికి నేను విన్నవించేది ఏంటంటే, వాళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళు ఒకళ్ళు ఈ ఊరిలో పుట్టారని ఒకళ్ళ ఆధార్ కార్డులు కనుక చూపించి వాళ్ళు ఇక్కడ ఈ ఊరు చెందిన వాళ్ళు అయితే మాతో పాటు కలిసి అడుక్కోమని చెప్పండి, మాకేం అభ్యంతరం ఏం లేదు. కాకపోతే ఇప్పుడు దావీద్ సాబ్ అనేట ఆయన వచ్చి ఒకళ్ళు మాతో పాటు అడుక్కోమని మేము వద్దని చెప్పాం. కానీ వేరే వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళని ఇక్కడ నుంచి పంపించమని మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ట్రాన్స్జెండర్లు అంటే అందరమే ట్రాన్స్జెండర్లమే. ఇప్పుడు పుట్టినూరు అంటున్నారు. పుట్టినూరు అని అంటే పుట్టినూరులో ఎవరు బతకట్లేరు. సరే నువ్వు ఉంటున్నావు కాబట్టి నీకు హక్కు ఉంది, బతికే హక్కు ఉంది కాబట్టి ఒకవేళ నువ్వు బతకాలనుకుంటే మాతో పాటు వచ్చి బతుకు. కానీ వీళ్ళు ఎవరు ఇక్కడ లేని వాళ్ళని తీసుకొచ్చి పెట్టి నువ్వు వాళ్ళని నడిపించుకుంటా నువ్వు ఇచ్చేటు ఇది ఎంతవరకు కరెక్ట్? నీకు ఇది కరెక్ట్ కాదు. ఇది ఎందుకంటే మేము పిఎస్గా తీగ తీసుకుపోయినాం. ఇది క్రైసిస్లో కూడా నడిచింది. క్రైసిస్లో కూడా మా పైన ఇక్కడ కేసు తీసుకోలేదని చెప్పి కేసు ఎట్లా తీసుకుంటారు? ఏం తప్పు జరిగితే కేసు తీసుకుంటారు? మేము చేసింది ఏంది అక్కడ? మీరు దొంగలు లెక్క పోయి ఉరుకుతుంటే ఏం చేస్తాం మేము పట్టుకోపోతే? ఇప్పుడు ఊర్లో కౌన్సిలర్లు ఉన్నారు, అందరు ఉన్నారు, పోలీసు వారికి ఇది కాలేరు. మీరు ఉరుకుతుంటే ఎవరు పట్టుకుంటారు మిమ్మల్ని?
పట్టుకొని వచ్చినందుకు మీరు క్రైసిస్లో మా పైన కేసు పెట్టారు. అట్లా కూడా ఇదైంది. క్రైసిస్లో కేసు ఎందుకు పెడతారు? మీరు ఇక్కడ పెట్టాలి కదా. అసలు జరిగింది ఇక్కడ, సంఘటన జరిగింది ఇక్కడ అయినప్పుడు, సంఘటన జరిగినప్పుడు పోలీసు వారు ఉన్నారు, ఇక్కడ అందరూ ఉన్నారు, ఊరు వాళ్ళు అందరూ ఉన్నారు. మిమ్మల్ని కొట్టినవా చేసినవా అనేది వారు అందరూ చూస్తారు కదా. ఒకవేళ మీకు ఏదైనా జరిగి ఉంటే వాళ్ళు చేస్తారు. మీకు ఒకవేళ అన్యాయమే జరిగితే న్యాయం చేయడానికి అందరూ సిద్ధంగా ఉంటారు. మీకు జరిగింది అక్కడ అన్యాయమే జరిగి ఉంటే వీళ్ళందరూ పోలీసు వారు ఉన్నారు. మరి పోలీసు వారి దగ్గర మేము కూడా ఉన్నాం. అక్కడే మరి మిమ్మల్ని ఏం చేసినాం? మరి మేము అక్కడ కార్లలో వేసుకొని పోయారని మళ్ళీ మీరు ఇది చేశారు. మరి ఏ కార్లలో వేసుకొని వచ్చి మేము ఎక్కడ ఎందుకు వచ్చినాం? పిఎస్ కాడికే తీసుకొచ్చినాం. అసలు మీరు ఎవరు ఎందుకు వచ్చి ఉంటున్నారు ఇక్కడ అని మేము తీసుకొచ్చి ఇది చేసినాం ఇక్కడ. దానివల్ల వాళ్ళు ఏదో అనుకొని చేస్తున్నారు. అది కరెక్ట్ కదా. అది దావీదు స్వామి మాతో కలిసి అడుక్కోవటానికి మేము అంగీకరిస్తాం. ఎందుకంటే ఈ ఊరోడు కాబట్టి. ఇక్కడ కానివాడు వచ్చి ఇక్కడ వచ్చి అడుగుతుంటే మేము ఊకోము. ఇది ఎందుకంటే మేము